స్టూడెంట్స్, మనం ఇప్పుడు 5 లెసన్స్ చూసాం కదా నాన్న. ఈరోజు మనము ఇంతవరకు 5 లెసన్స్ కంప్లీట్ అయిపోయినాయి. ఈరోజు మనము 6th లెసన్ బేటీకే నా పత్ర, బేటీకే నా పత్ర ఈ లెసన్ చూడబోతున్నాం నాన్న. ఇక్కడ చూడండి నాన్న, మనకి ఇక్కడ చిత్రంలో ఏమి ఇచ్చినారు చూడండి ఒకసారి. లెసన్ చూడబోయే ముందు చిత్ర में क्या दिखाई दे रहा है, చిత్ర में क्या दिखाई दे रहा है. ఇక్కడ ఈ చిత్రంలో ఏం కనిపిస్తూ ఉంది? ఒక పిల్లవాడు స్కూల్ బ్యాగ్ తీసుకొని వెళ్తూ ఉన్నాడు. ఆ అబ్బాయికి ఒక లెటర్ వచ్చింది. లెటరు చేతికి అందింది. అంటే అక్కడ ఎక్కడ పడి ఉందా, లేకపోతే ఇంకేదన్నా అనేసరి ఎక్కడ దొరికిందా ఏమో తెలియదు, లేకపోతే ఎవరైనా ఇచ్చిందా తెలియదు. దాని చేతిలోకి తీసుకొని ఆ అబ్బాయి ఏం చేస్తున్నాడు, ఆ లెటర్ని చూస్తూ ఉన్నాడు, చదువుతూ ఉన్నాడు. బాలక్ క్యా కర్ రహా హోగా, బాలక్ క్యా కర్ రహా హోగా అంటే పిల్లవాడు ఏం చేస్తూ ఉన్నట్టు, పిల్లవాడు ఏం చేస్తూ ఉన్నట్టు, పిల్లవాడు లెటర్ చదువుతూ ఉన్నట్టు. బాలక్ పత్ర పढ़ रहा होगा, బాలక్ పత్ర పढ़ रहा होगा, లెటర్ చదువుతూ ఉన్నట్టుగా అక్కడ చదువుతూ ఉన్నాడు. हमारे जीवन में पत्रों का क्या महत्व है, हमारे जीवन में पत्रों का क्या महत्व है. మన లైఫ్లోనే ఈ లెటర్స్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, మన లైఫ్లోనే ఈ లెటర్స్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి? చాలా ఇంపార్టెన్స్ కదా, చాలా ముఖ్యమైనది కదా లెటర్స్ అంటే. ఓకేనా? ఏ విధమైనటువంటి ఇన్ఫర్మేషన్ అయినా మనం లెటర్స్ ద్వారానే ముందు నుంచి అందిస్తూ ఉన్నాం కదా. ఏ విధమైన ఇన్ఫర్మేషన్ అయినా కూడా మనం మన సొంత వాళ్ళకి కావచ్చు, ఇంకేదైనా మన జాబ్ పర్పస్ కావచ్చు, ఇంకేదైనా కూడా కావచ్చు. ఏ విధమైన ఇన్ఫర్మేషన్ ఒకరి నుంచి ఇంకొకరికి అందాలంటే మనం ఏం చేస్తూ ఉన్నాము, మనం ముందంతా కూడా ఈ లెటర్స్ ద్వారానే అందిస్తూ ఉన్నాం. ఇప్పుడు టెక్నాలజీ పెరగడం వల్ల ఫోన్ల ద్వారానో లేకపోతే ఈమెయిల్స్ ద్వారానో మనం మన సందేశాలని ఇంకొకరికి చెప్తూ ఉన్నాం కదా నాన్న. అదే ఇక్కడ మనకు చూపిస్తూ ఉన్నారు. పూర్వకాలంలో ఈ అబ్బాయి ఏం చేస్తున్నాడు, ఒక లెటర్ తీసుకొని ఆ పూర్వకాలంలో ఇలాగా లెటర్ చదువుతూ ఉన్నట్టుగా ఇక్కడ చూపిస్తున్నారు. ఇప్పుడు లేటెస్ట్కి వచ్చేప్పుడు ఏం చేస్తున్నారు, ఫోన్లలోనే అంతా పాస్ చేసేస్తున్నారు, అన్ని మెసేజ్ని పంపించేస్తూ ఉన్నారు. ఇక్కడ చూడండి, ఈ లెసన్ యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఏందో ఇక్కడ మనకి ఇచ్చున్నారు చూడండి నాన్న. अपनी महत्व की सुनने पर एक सूचनाएं के लिए उसके एक साधन है. అంటే మన సమస్యల్ని, సూచనల్ని, భావనల్ని పంపించుకోవడం. భావనాయే మన మనసులో ఉన్నట్టు, हमारी भावनाएं अपनी भावनाएं दूसरों तक पहुंचाने के लिए एक మహత్ సాధన హై. ఈ పత్రాలు అనేటివి ఒక ముఖ్యమైనటువంటి సాధనాలు. మన యొక్క భావనల్ని, మన మనసులో ఉన్నటువంటి భావనల్ని, మన యొక్క సందేశాలని ఒకరి నుంచి ఏక్ దూసరేకో పహుంచానికి, ఒకరి నుంచి ఇంకోరికి పంపించుకోవడానికి ముఖ్యమైనటువంటి సాధనాలు ఇవిగా మనం చెప్పుకోవచ్చు. इस साधन के लिए द्वार समुचित व समुचित रूप से उल्लेखनीय भाव व्यक्ति की जरूरत होती है और हो भी सकती है. అంటే ఏంటి, మన భావనల్ని మనం పెంచుకోవడానికి, ఇక్కడ మన భావనలను తెలియజేసుకోవడానికి. ఓకేనా? భావాభివ్యక్తీకరణ అంటే మన భావాల్ని వ్యక్తపరచుకోవడానికి, మన మనసులో ఉండే భావాలను ఇంకొకరికి తెలియజేయడానికి, వ్యక్తపరచుకోవడానికి అంటే ఇంకొకరికి తెలియజేయడానికి ఈ పత్రాలు అంటే ఈ లెటర్స్ అనేటివి చాలా ముఖ్యమైనటివి. ఈ సూచనలు అనేటివి చాలా ముఖ్యమైనటివిగా మనము చెప్పుకోవచ్చు. అసలు దీని ద్వారానే మనం ఇంకొకరి భావనలు మనకు తెలుసుకుంటాము, వాళ్ళ యొక్క భావనలు మనకు తెలుస్తాయి, మన యొక్క మనసులో ఉండే భావనలు ఇంకొకరికి తెలుస్తాయి. మనం ఏం ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనుకుంటున్నామో వాళ్ళకి తెలుస్తుంది, వాళ్ళు ఏం ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనుకుంటున్నారో మనకు తెలుస్తుంది. समुचित रूप एक दूसरे के द्वारा, एक साधन के रूप में एक दूसरे के द्वारा समुचित व सामग्रिक रूप से भावाभिव्यक्तीकरण भी की जा सकती है. అంటే ఒక వస్తువునే కాదనమాట, మన దగ్గర ఉండేది ఏదనుకోండి, మనం ఇప్పుడు బుక్ పోస్ట్ ఇలాంటివి అనమాట. మనం కానీ దాన్ని పంపించాలనుకోండి ఇంకోరికి, మనకు కావాల్సిన వాళ్ళకి పంపించాలి. మన దగ్గర ఒక వస్తువు ఉంది, దాన్ని దేని ద్వారా పంపిస్తున్నాము, కొరియర్ అనేసి చేస్తున్నాం కదా. మనం ఏదైనా వస్తువులు కొనుక్కుంటున్నాము, మనం దాన్ని ఆయన వాళ్ళకి పంపించుకోవాలి. దాన్ని ఎలా పంపిస్తాం నాన్న? ఇక్కడ నుంచి పంపించాలనుకుంటే కొరియర్ రూపంలో పంపిస్తాం. దాన్ని ఏం చేస్తాము, బాగా నీట్గా ప్యాక్ చేస్తాం. ఫస్ట్ ప్యాక్ చేసిన తర్వాత దాన్ని ఏం చేస్తాము, దానిపైన నీట్గా అడ్రస్ రాసి ఎవరు పంపిస్తున్నారు, ఎక్కడికి పంపిస్తున్నారు ఇవన్నీ చూసుకొని నీట్గా పంపించేదానికి మనం ప్రయత్నాలు అనేవి చేస్తూ ఉంటాం. అది వెళ్ళిన తర్వాత కూడా అక్కడ వాళ్ళు చేరుకున్న తర్వాత కూడా కొరియర్ ఆఫీస్కి మనం కాల్ చేసి కూడా కనుక్కోవచ్చు అనమాట. అది వాళ్ళకి
అందిందా లేదా అనేసి కూడా వాళ్ళ దగ్గర నుంచి కూడా నంబర్ తీసుకొని, అంటే ఇలాగ వస్తువులను కూడా పంపించుకోగలుగుతాము. ఈ పత్రాలు అంటే ఒక లెటర్స్నే కాదు, ఓకేనా, ఏదైనా ముఖ్యమైనటువంటి వస్తువులను కూడా మనం పంపించుకోవచ్చు. ఈ సాధనాల ద్వారానే మనం మన భావనలే కాదు ఇంకో వస్తువులను కూడా మనం చేరవేస్తూ ఉండొచ్చు. ఇదే ఈ పాఠం యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశము. లెటర్ ఏ విధంగా రాసుకోవాలి అనేసి ఈ లెసన్ యొక్క ముఖ్య ఉద్దేశము. ఇక్కడ మనం ఇక్కడ చూడబోతాం నాన్న, ఒక ఫాదర్ తన అమ్మాయికి వాళ్ళ కూతురికి ఏ విధంగా తన భావనల్ని తెలుపుతూ ఉత్తరాలు రాస్తూ ఉన్నాడు అనేసి ఈ లెసన్లో మనం చూడబోతున్నాం నాన్న. ఇప్పుడు ఓకే స్టూడెంట్స్, మనం ఇక్కడ లెసన్ చూడబోతున్నాం నాన్న. లెటర్ ఏ విధంగా రాస్తారని తెలుసు కదా నాన్న మీకు. ఫస్ట్ ఏం చేయాలి, ఇటు సైడ్ మన ప్లేస్, మన డేట్ అన్నమాట. మన ప్లేస్, మనం ఎక్కడున్నాము. ఇక్కడ చూడండి, నైని జైల్ అంటే జైల్లో ఉన్నారు. ఆ తండ్రి ఎక్కడ ఉన్నాడు, జైల్లో ఉన్నాడు. ఆ జైలు నుంచే ఏం రాస్తున్నాడు, వాళ్ళ కూతురికి లెటర్ రాస్తున్నాడు. ఎవరు తెలుసా ఇక్కడ లెటర్ రాస్తుంది, ఆ తండ్రి గారు ఎవరు తెలుసా, పండిట్ జవహర్లాల్ నెహ్రూ. ఎవరున్నాను ఇక్కడ, పండిట్ జవహర్లాల్ నెహ్రూ. ఈ నెహ్రూ గారు ఏం చేస్తున్నారు, వాళ్ళ అమ్మాయికి జైలు నుంచే తన మనసులో ఉండే భావనల్ని వ్యక్తపరుస్తూ ఉత్తరాల రూపంలో రాస్తున్నారు నాన్న. ఓకేనా, అదే మనం ఇప్పుడు చూస్తున్నాం. అదే బేటికి నామ్ పత్ర అంటే కూతురి పేరుతో ఒక ఉత్తరం. కూతురి పేరుతో ఒక ఉత్తరం. ఆ ఉత్తరంలో ఏముంది, ఆయన ఏం చెప్పదలుచుకున్నాడు ఇప్పుడు మనం చూడబోతున్నాం నాన్న. ఓకేనా, ఇక్కడ ప్లేస్, నెక్స్ట్ ఏం చేస్తున్నాడు, కింద డేట్ వేశారు. ఎప్పుడు పంపించారంట, 26 అక్టోబర్ 1930, 1930లో 26 అక్టోబర్ రోజున 1930 అప్పుడు పంపించారంట. అంటే అప్పుడు స్వాతంత్ర పోరాటంలో జైల్లో ఉన్నారు కదా ఆయన, అప్పుడు లెటర్ రాసి తన కూతురికి అందజేయాలని చెప్పి ఈ లెటర్ని పంపించున్నాను నాన్న. ప్రియ ఇందిరా, ప్రియమైనటువంటి ఇందిరా. అంటే ఇందిరా అంటే ఎవరు, ఇందిరా గాంధీ. జవహర్లాల్ నెహ్రూ యొక్క కుమార్తె ఇందిరా గాంధీ. నేను కూతురు పేరు ఏం పేరు, ఇందిరా గాంధీ. ఓకేనా, ప్రియమైనటువంటి ఇందిరా అనేసరి ఈయన వాళ్ళ కూతురికి లెటర్ రాస్తున్నాడు అనమాట. ఇందిరా గాంధీ అని పూర్తి పేరు పెట్టకుండా ఇందిరా అనేసరి పిలిచి రాస్తున్నాడు ఈయన. జన్మదిన్ పర్ తుమ్హే కई ఉపహార్ మిల్తే रहते हैं. నీకు పుట్టినరోజు రోజున నీకు చాలా గిఫ్ట్లు వచ్చి ఉండొచ్చు. ఉపహార్ అంటే ఏంటి, గిఫ్ట్. ఉపహార్ అంటే ఏంటన్నా, గిఫ్ట్. నీకు పుట్టినరోజు వచ్చింది అనుకోండి, మనకు అందరికి గిఫ్ట్స్ వస్తుంటాయి కదా. అందరు ఏం చేస్తారు, గిఫ్ట్స్ ఇస్తారు. మీ ఫ్రెండ్స్కి కానివ్వండి, ఇంట్లో ఉండే పేరెంట్స్ కానివ్వండి, టీచర్స్ కానివ్వండి, అందరూ చెప్పారనుకోండి, ఎవరికైనా బర్త్డే అని చెప్పారంటే మనం ఏం చేస్తూ ఉంటాము, వాళ్ళకి ఏదో ఒక గిఫ్ట్ ఇస్తూ ఉంటాం కదా. అలాగే ఈయనేం చెప్తున్నాడు, జన్మదిన్ పర్ తుమ్హే కई ఉపహార్ మిల్తే రహే హై. నీకు పుట్టినరోజు రోజు చాలా నీకు గిఫ్ట్లు వస్తూనే ఉన్నాయి, అది చాలా సహజమే. శుభకామనాయే భీ दी जाती रही है. నీకు మేము శుభాకాంక్షలు కూడా తెలియజేస్తూనే ఉన్నాం. पर मैं इस जेल में बेटा तुम्हें क्या उपहार मैं दे सकता हूँ అంటే दे सकता हूँ, నేనేమి ఇవ్వగలుగుతాను, నీకు ఏమి ఇవ్వగలుగుతాను. నేను ఇక్కడ జైల్లో కూర్చొని ఉన్నాను, నేను ఈ జైలు నుంచి నీకేం పంపించగలుగుతానమ్మా, ఏ గిఫ్ట్ ఇవ్వగలుగుతాను నీకు, నీకేం అభినందన నేను చెప్పగలుగుతాను. నేను ఇప్పుడు ఎక్కడున్నాను, జైల్లో ఉన్నాను. నేను నీకు పుట్టినరోజు అభినందనలు కానివ్వండి, లేకపోతే ఇంకేదైనా గిఫ్ట్ కానివ్వండి, ఏం పంపించగలుగుతానమ్మా అనేసి తన బాధను వ్యక్తపరుస్తూ ఉన్నాడు. మేరీ శుభకామనాయే సదా తుమ్హారే సాత్ రహేంగే. ఒక్కటి మాత్రం చేయగలుగుతాను, నా దీవెనలు ఎప్పుడు, నా శుభాకాంక్షలు ఎప్పుడు, నా ఆశీర్వాదాలు ఎప్పుడు నీతో పాటే ఉంటాయి. నేను లేనప్పటికి కూడా నా ఆశీర్వాదాలు ఎప్పుడు కూడా నీతో పాటే ఉంటాయమ్మా తల్లి అనేసి ఆశీర్వదిస్తున్నాడు తన కుమార్తెని. క్యా తుమ్హే యహ్ యాద్ హై, నీకు ఒక సంగతి గుర్తుందా అనేసి ఒక విషయాన్ని గురించి ఆయన గుర్తు చేసేదానికి ప్రయత్నిస్తున్నాడు. అసలు ఆ పుట్టినరోజు అంటేనే పేరెంట్స్ అనేవాళ్ళు చాలా దగ్గరగా లేరనుకోండి, వాళ్ళకి ఎటువంటి ఫీలింగ్స్ ఉంటాయి. అదే పేరెంట్స్కి వాళ్ళ పిల్లల దగ్గర లేకపోతే ఎటువంటి బాధ ఉంటుంది. ఆ బాధని ఏ విధంగా వీళ్ళు ఉత్తరాల రూపంలో వ్యక్తపరుస్తున్నారు అనేసి ఇక్కడ చూపిస్తున్నాను నాన్న. చూడండి, ఆయన తన మనసులోనే ఏం చెప్తున్నాడు,
నీకు ఆశీర్వాదాలనైనా నేను ఇప్పుడు నీతో కూడానే ఉంటాను అనేసి అని చెప్తూ నీకు ఒక విషయం గుర్తుందా అనేసని చెప్తున్నాడు. గోన్ ఆఫ్ మార్క్ అనేసని ఒకటి చెప్తున్నాడు. దీనికి ఆ కథ గురించి గోన్ ఆఫ్ మార్క్ అనేసి ఒక కథ గురించి చెప్పి, ఓకేనా, కహానీ తుమ్మే కితనీ అచ్చి లగ్తీ హై, ఈ కథ నీకు ఎంత బాగా నచ్చుతుంది కదా. ఈ అమ్మాయి ఇందిరాగాంధీ చాలా బుక్స్ బాగా చదువుతూ ఉంటుంది. నీకు ఈ కథ ఎందుకు చాలా బాగా నచ్చుతూ ఉంటుంది, అసలు నీకెందుకు ఇంత ఇష్టం ఈ కథ అంటే అనేసి అడుగుతున్నాడు. తుమ్ స్వయం భీతో ఉసికి తరా బన్నా చాతీ థీ, నువ్వేమనుకుంటావో, అసలు నిజంగానే నువ్వు అలా అవ్వాలనుకుంటూ ఉన్నావు. ఆ బుక్లో ఏమవ్వాలనుకుంటూ ఉన్నారో, ఆ బుక్లో కథానాయకులు ఏమవ్వాలనుకుంటున్నారో, ఓకేనా, మోమ్ ఆఫ్ మార్క్ అనేసి ఆ బుక్లో ఏమవ్వాలనుకుంటున్నారు ఆ కథానాయకులు, నువ్వు అలా అవ్వాలనుకుంటా ఉండదానివి. నువ్వు నీ ఆలోచనలు ఆ విధంగా ఉంటూ ఉన్నాయి. పర్ సాధారణ పురుషు తదా స్త్రీయం ఇతనే సాహసి నిహి హోతే, కానీ మన సమాజంలో ఉండే సాధారణమైన పురుషులు కానీ లేక స్త్రీలు కానీ ఇంత సాధారణంగా ఇంత సహజంగా ఉండలేరు, ఇంత సహజంగా ఉండలేరు, ఇంత సాహసవంతులుగా కూడా ఉండలేరు. ఆ స్టోరీలో ఉన్నటువంటి సాహసవంతులుగా ఉండలేరు. మనం అలాంటి జీవితం మనం చూడలేము అనేసి చెప్తున్నారు. ఏతో अपने प्रतिदिन का कामों बाल बच्चों तथा घर की चिंताओं में ही फंसे रहते हैं. కానీ మన ఇంట్లో ఏముంటుంది పరిస్థితి, మన ఇళ్ళల్లో పరిస్థితి ఏంటి, మన ఇళ్ళలో ఏముంటుంది, పొద్దునే మన వర్క్, ఫస్ట్ పిల్లలు వాళ్ళ యొక్క వర్క్, మన వర్కులు చూసుకోవాలి, మన పనులు చూసుకుంటాము, పిల్లల యొక్క వర్కులు చూసుకుంటాము. ఇంకేదైనా సమస్యలు, ఇంట్లో ఏదన్నా సమస్యలు ఉంటే వాటిని పరిష్కరించుకోవడం, ఇవే మనకు సరిపోతూ ఉంటుంది. ఇంకా మనం దేశానికి ఏం చేయగలుగుతాము, ఈ సమాజానికి ఏం చేయగలుగుతాము కదా. అంత సాహసవంతులుగా ఏదైనా పోరాటాలు ఏం చేయగలుగుతాం మనం. ఈ విధంగా తన బాధని ఒక్కొక్కటి చెప్తూ ఈయన వర్ణిస్తూ ఉన్నాడు నాన్న. పరంతు एक समय ऐसा आ जाता है कि किसी महान उद्देश्य की पूर्ति के लिए सभी लोगों में असीम उत्साह भर जाता है. కానీ ఒక్కొక్కసారి ఒక్కో టైం వచ్చేస్తుంది. ఏంటంటే ఒక గొప్ప కార్యం చేయడానికి, ఒక గొప్ప కార్యాన్ని సాధించడానికి అందరు మనుషుల్లో కూడా, అంటే కిసీబీ లోగొమ్మే అంటే ఎలాంటి సామాన్యమైన మనుషుల్లో అయినా కూడా ఆ మనుషుల్లో ఒక అసీమ ఉత్సాహం, అంటే ఒక విధమైనటువంటి ఉత్సాహం అనేది, ప్రోత్సాహం అనేది ఆటోమేటిక్గా ఉద్భవిస్తుంది. ఆటోమేటిక్గా అట్టే అందిపుచ్చుకున్నట్టుగా అప్పుడప్పుడే పుట్టినట్టుగా అది బయటకు వచ్చేస్తుంది ఆ ఉత్సాహం అనేది. సాధారణ పురుష వీర్ తదా వీర్ బన్ జాతే హై ఔర్ స్త్రీయా వీర్ నారయ్య, అంటే మామూలుగా సాధారణంగా ఉండే పురుషులు కూడా వీరులైపోతారు, సాధారణంగా ఉండే పురుషులు కూడా గొప్ప వీరులైపోతారు, సాధారణంగా ఉండే స్త్రీలు కూడా వీర నారీమణులుగా తయారైపోతూ ఉంటారు. ఓకేనా, మామూలుగా ఉండే స్త్రీలు గొప్ప వీరులైపోతూ ఉంటారు. అలాగే వీరాంగనాయ అంటే గొప్ప నారీమణులు అయిపోతారు. వీరాంగనాయవి అంటే గొప్ప వీరులు, వీరాంగనాయ అంటే వీర నారీమణులుగా వాళ్ళు తీర్చిదిద్దబడతారు. అంటే ఏంది, అవసరం వచ్చినప్పుడు ఆ విధంగా చేంజ్ అయిపోవాలి. మామూలుగా ఉండే వాళ్ళు కూడా ఆ విధంగా చేంజ్ అయిపోతూ ఉంటారు సాధారణంగానే. ఆజ్కల్ హమారే భారత్ కే ఇతిహాస్ కా నిర్మాణ్ హో రహా హై. ఈ రోజుల్లో ఏం జరుగుతా ఉంది, భారతదేశం యొక్క చరిత్ర మళ్ళీ తిరిగి రాయబడుతూ ఉంది. నిర్మాణం అంటే చరిత్ర నిర్మాణం అనేది జరుగుతూ ఉంది. మన గొప్ప భారతదేశం యొక్క చరిత్ర నిర్మాణం అనేది ఇప్పుడు జరుగుతూ ఉంది. బాపునే భారతవాసియోं के दुखों को दूर करने के लिए आंदोलन छेड़ा है. महात्मा गांधी ఏం చేశారంటే భారతవాసిयों को दुखों को दूरने के लिए, భారతవాసిयों के दुखों को दूर करने के लिए అంటే భారతీయుల యొక్క దుఃఖాన్ని పోగొట్టడానికి ఆందోళన చేయడా హై అంటే ఒక స్వాతంత్ర ఉద్యమాన్ని ఆయన ప్రారంభించి ఉన్నారు. ఒక ఉద్యమాన్ని ఆయన ప్రారంభించి ఉన్నారు. मैं और तुम बहुत ही भाग्यशाली हैं कि यह आंदोलन हमारी आंखों के सामने हो रहा है और हम भी इसमें कुछ भाग ले रहे हैं. ఈ ఆందోళన, ఈ ఉద్యమం అనేది ఎక్కడ జరుగుతా ఉంది,
నువ్వు నేను కూడా చాలా భాగ్యవంతులము, చాలా అదృష్టవంతులము. ఎందుకంటే ఈ ఉద్యమము మన కళ్ళ ముందరే జరుగుతూ ఉంది, మనం కూడా దాంట్లో పాలు పంచుకుంటున్నాము. ఓకేనా? తండ్రి అయిన నేను ఆల్రెడీ జైల్లో ఉన్నాను. నేను జైల్లో ఉండి నీకు సందేశాలను పంపిస్తూ ఉంటే నువ్వు బయట నుంచి ఆ కార్యక్రమాలను నడిపిస్తూ ఉన్నావు. కాబట్టి మనం కూడా బాపు గారి అడుగుజాడల్లో మనం కూడా నడుస్తూ ఉన్నాము. ఏక్ మహాన్ ఉద్దేశ్ హమారే సామ్నే హై. ఒక ముఖ్యమైనటువంటి ఉద్దేశము మన కళ్ళ ముందు కనబడుతూ ఉంది. और इसकी पूर्ति के लिए बहुत कुछ करना है. మనం ఏం చేయాలి? దీన్ని పూర్తి చేయడానికి మనం చాలా శ్రమ పడవలసి ఉంటుంది, చాలా కష్టపడవలసి ఉంటుంది. దేన్ని పూర్తి చేయడానికి? ఈ ఉద్యమాన్ని పూర్తి చేయడానికి. आप सोचना यह है कि इस महान आंदोलन में हमारा कर्तव्य क्या है. ఇప్పుడు మనం ఏం ఆలోచించాలంటే ఈ గొప్ప ఉద్యమంలో మన కర్తవ్యం ఏంటి, మనం ఏ విధంగా పాలు పంచుకోవాలి, ఏ విధంగా వర్క్ అనేది చెయ్యాలి, దీనివల్ల మన కర్తవ్యం, దీనిలో మనము ఏం చేయబోతున్నాము, దీనిలో ఏ విధంగా మనం పాల్గొనాలి అనేసని మనం ఇప్పుడు దీని గురించి ఆలోచించాలి. ఇస్మే హమ్ కిస్ తరహ్ భాగ్ లే తురంత్ జో కుచ్ భీ హమ్. అసలు మనం ఇప్పుడు వెంటనే ఈ ఉద్యమంలోకి ప్రవేశించి ఏమేం చేయాలనుకుంటున్నాం? జో కుచ్ భీ కరే అంటే ఏమేం చేయబోతున్నాము, అసలు ఏ విధంగా మనం పాలు పంచుకోవాలనుకుంటున్నాము, ఏ విధంగా మనం చేయబోతూ ఉన్నాము. హమే ఇతనా ఆవశ్యక సమర్పణ రఖనా చాహియే. హమే ఇతనా అవశ్య స్మరణ రఖనా చాహియే. ఓకేనా? మనం ఈ ఉద్యమంలో పాలు పంచుకోవడానికి, ఈ ఉద్యమంలో ఏ కార్యక్రమాలు చేయాలి అని మనం అనుకోవడానికి మనం ఫస్ట్ ఏం చేయాలి, ఏ విధంగా పాలు పంచుకోవాలని ఫస్ట్ దీని స్మరణ అంటే ఈ విషయాన్ని మనం ఇప్పుడు జ్ఞాపకం పెట్టుకొని ఉండాలి, మనకు మైండ్లో అది ఫిక్స్ అయిపోయి ఉండాలి. ఉస్సే హమారే దేశ్కో హాని నా పహుంచే. ఏం గుర్తుపెట్టుకోవాలి? మనం ఏం చేసినా ఆ పని వల్ల, ఆ వర్క్ వల్ల హమారే దేశ్కో హాని నా పహుంచే, ఆ పని వల్ల మన దేశానికి నష్టము జరగకూడదు, ఆ పని వలన మన దేశానికి నష్టం అనేది జరగకూడదు. కई बार हम संदेह में भी पड़ जाते हैं. कई बार हम संदेह में भी पड़ जाते हैं. మనం అప్పుడప్పుడు సందేహంలో పడిపోతూ ఉంటాం. ఓకే, ఈ వర్క్ చేయొచ్చా, చేయకూడదా, మనం దీన్ని చేయగలమా లేదా, ఇది చేస్తే మంచి జరుగుతుందా, చెడు జరుగుతుందా, దీనివల్ల దేశానికి ఏమన్నా హాని జరగచ్చు, లేకపోతే మనకేదైనా హాని జరగచ్చు. ఈ విధంగా మనకు రకరకాల ఆలోచనలు అనేటివి వస్తూ ఉంటాయి. అడ్ జాతే హై కి హమ్ క్యా కరే క్యా నా కరే. ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా, ఏం చేయొచ్చు, ఏం చేయకూడదు. ఇలాంటి ఆలోచనలు మనం ఎప్పుడు కూడా వెంటాడుతూ ఉంటాయి ఒక పని చేయాలనుకుంటే. యహ్ నిశ్చయ కర్నా కోయి సరళ కార్య నహీ హై. ఇది డిసైడ్ చేయడం మామూలు విషయం అనేది కాదు, ఇది సరళమైనటువంటి కార్యం అనేది కాదు. जब भी तुम्हें ऐसा संदेश हो तो ठीक बात का निश्चय करने के लिए मैं तुम्हें एक छोटा सा उपाय बताता हूँ. నువ్వు ఎప్పుడైనా ఇలాంటి సందిగ్ధంలో పడిపోయావనుకో, అసలు చేయొచ్చా చేయకూడదు, ఓకేనా కాదా, ఇలాంటి సందిగ్ధంలో నువ్వు, ఇలాంటి కన్ఫ్యూజన్లో నువ్వు ఉన్నావంటే అసలు ఏం చెయ్యాలి ఆ టైంలో అనేసి నీకు నేను ఒక ఉపాయాన్ని చెప్తాను. అదేంటో నువ్వు విను, నువ్వు కేర్ఫుల్గా విను అని ఎవరు చెప్తున్నారమ్మా ఇక్కడ? పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు వాళ్ళ అమ్మాయి అయినటువంటి ఇందిరాగాంధీకి ఈ విధంగా చెప్తూ ఉన్నాడు. तुम ऐसा कोई काम न करना जिसे दूसरों से छिपाने की इच्छा तुम्हारे मन में उठे. ఎంత బాగా చెప్తున్నాడు చూడండి. నువ్వు ఎటువంటి పని చెయ్యొద్దంటే ఆ పని దూసరోన్సే అంటే నువ్వు చేసిన పని ఇంకోరికి కనపడకుండా చూపించాలి అని దాచిపెట్టుకోవాలి, మన ఈ పని చేసేసామే అని ఆ టైం వచ్చే పని నువ్వు ఎప్పుడు చేయొద్దు. ఓకేనా? ఇంకోరికి నీ పని కనిపించకుండా ఉండాలి అనేసని, ఆ సందిగ్ధంలో ఉండాలి అనే పనిని, అలాంటి పనులు నువ్వు చెయ్యొద్దు. ఓకేనా? ఏం చేసినా ఓపెన్గా ఉండాలి, ఏది దాచిపెట్టకూడదు. దాచిపెడుతున్నాము అంటే వాళ్ళు అది తప్పేమో, అది వీళ్ళు చెప్తున్నారు. మనం ఏదైనా పని ఇతరులకు తెలియకుండా దాచిపెడుతున్నాము అంటే అది తప్పేమో.
అందుకని ఏం చేయాలి, మనం చేసే పనులు ఎప్పుడు కూడా మనం దాచిపెట్టుకోకూడదు. దూసరంకో చిపాని దూసరం చేసే పనికి అంటే మనం ఇతరులు తెలియకుండా దాన్ని తెలుసుకోకుండా దాచిపెట్టాలనుకునే పనులు మనం చేయకూడదు. కిసీ బాత్ కో छिपाने की इच्छा तभी होती है जब तुम्हें कोई, చూసారా దాంట్లో ఈయన చెప్తున్నాడు, దాంట్లో ఏదన్నా తప్పు ఉంటేనే మనం అది దాచిపెడతాము. ఓకేనా, తప్పు ఉంటే దాంట్లో మనం దాచిపెట్టాల్సి వస్తుంది. ఓకేనా, రాచాలతో హోతీ హే కామ్ హోతీ హే అంటే అసలు అది మంచి పని కాదేమో, అది మంచి పని కాదేమో, అందుకని దాచిపెడుతున్నామేమో. అది మంచి పని అయితే దాచిపెట్టాల్సిన అవసరం లేదు కదా. ఇతరుల నుంచి దాచిపెట్టాల్సిన పని ఎప్పుడు చేస్తాం మనము, అది మంచి పని కానప్పుడు. రాలత్ అంటే ఏంది, అసలు ఇతరుల నుంచి దాచిపెడుతున్నామంటే అది ఏదైనా మనకు ఏదైనా అపాయం తీసుకుని వస్తుందేమో, ఏమన్నా జరగచ్చేమో దాని ద్వారా అనేసరి ఈ విధంగా ఆయన హెచ్చరిస్తున్నాడు. బహదూర్ బనో, ముందు ధైర్యశాలిగా ఉండు, ముందు నువ్వు ధైర్యశాలిగా ఉండు. ఆ సబ్ కుచ్ స్వయం హీ ఠీక్ హో జాయేగా, ఫస్ట్ నువ్వు ధైర్యంగా ఉండు. సబ్ కుచ్ స్వయం ఠీక్ హో జాయేగా అంటే దానంతట అవే మంచిగా జరుగుతుంది. ఓకేనా, ఏది దాచిపెట్టాలా దాంకొని ఉండాలా అని అనుకోబాక, ఫస్ట్ ధైర్యంగా ఉండు. నువ్వు ధైర్యంగా ఉన్నావంటే పనులన్నీ ఆటోమేటిక్గా అవే జరిగిపోతూ ఉంటాయి. यदि तुम बहादुर बनोगे तो तुम ऐसी कोई बात नहीं करोगे जिससे तुम्हें इतना पड़े या శిక్షోకే కన్నా పడే అంటే ఆ విషయం వల్ల నువ్వు ఇంకోరికి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవాల్సిన అవసరం ఉండదు. నువ్వు ఫస్ట్ ధైర్యంగా ఉన్నావంటే, ఎందుకంటే నువ్వు చెడ్డ పని చేయలేదు కాబట్టి. ఓకేనా, నువ్వు మళ్ళీ దాన్ని దాచిపెడుతూ ఉన్నావనుకో, అదేదో ఏదన్నా గొప్ప విషయం కాకపోవచ్చేమో, నువ్వేదన్నా ఇంకోరి నుంచి ఏదైనా చెడ్డ పని చేస్తున్నావు, జిసే కర్నేమే తుమే లజ్జిత్ హోనా పడే అంటే ఏంది, అసలు నీకు అంత సిగ్గుపడే విషయం ఎందుకు నువ్వు చేయాల్సింది. లజ్జిత్ అంటే ఏంది, సిగ్గుపడాల్సిన విషయం. అలా దాచిపెట్టుకొని సిగ్గుపడాల్సిన పనులు నువ్వు ఎందుకు చేయాలి. నువ్వు ఓపెన్గా ఉన్నావంటే, ధైర్యంగా ఉన్నావంటే, అన్ని విషయాలు ధైర్యంగా ఎదుర్కొని ఏ విషయమైనా ధైర్యంగా చేస్తున్నావంటే అది ఎప్పుడు గొప్పదిగానే ఉంటుంది. ఓకేనా, నువ్వు అంత సిగ్గుపడుతూ ఉన్నావు, అంత దాచిపెడుతూ ఉన్నావంటే అది ఎప్పుడు గొప్ప కార్యం అనేది అనిపించుకోదు. లజ్జిత్ హోనా అంటే ఏంది, సిగ్గుపడ్డాం. లజ్జిత్ హోనా అంటే ఏందమ్మా, ఇక్కడ సిగ్గుపడ్డాం. तुम्हें यह तो मालूम ही है कि बापूजी के नेतृत्व में स्वतंत्रता का आंदोलन चलाया जा रहा है, उसमें छिपा रखने जैसे कोई बात ही नहीं है. ఇక్కడ చెప్పారు చూడండి క్లియర్గా, అయినా ఇంతసేపు ఎందుకు దాచిపెట్టుకునే దాని గురించి ఓపెన్ చేసేదాని గురించి చెప్తూనే ఉన్నాడు. బాపూజీ అక్కడ స్వతంత్ర సంగ్రామాన్ని ప్రారంభించారు. ఆ ఉద్యమంలో ఎలాగుందంటే ఏ విషయం కూడా దాచిపెట్టుకునే విషయమే లేదు. ఏ విషయం కూడా ఏ ఇంపార్టెంట్ మ్యాటర్ కూడా, ఏ సందేశం కూడా, ఏది కూడా దాచిపెట్టుకునే విషయమే లేదు. అన్ని ఆయన చాలా ఓపెన్ గానే చేస్తున్నారు. అన్నిటి ఆయన అందరికీ, ప్రజలందరికీ తెలియజేస్తూనే ఉన్నారు. हमतो सभी काम दिन के उजाले में करते हैं. हम सभी काम दिन के उजाले में करते हैं. మేము ఇప్పుడు రాత్రిలో పనిచేయడం లేదు, చీకట్లో ఎప్పుడు మేము పనిచేయడమే లేదు. దిన్కే ఉజాలేమే, రోజు పొద్దున్నే వచ్చే వెలుతురు నుంచి మా పనులు మేము స్టార్ట్ చేస్తున్నాం. సూర్యుడు ఉంటే వెలుతురు వస్తుంది కదా, ఆ రోజులో సూర్యుడు ఉంటాడు, వెలుతురు వస్తూ ఉంటుంది కదా, ఆ వెలుతురులోనే మేము పనులు మొదలు పెడుతున్నాం, ఆ వెలుతురులోనే మేము పనులు చేస్తున్నాం. చీకట్లో మేము ఎటువంటి పనులు చేయడం లేదు. చీకట్లో చేస్తున్నాము, ఎవరు చూడకుండా చేస్తున్నాము అంటే అవి ఎట్టి పరిస్థితుల్లో మంచి పనులు కాదేమో అని ఆటోమేటిక్గా మనం మంచి చేసినా కూడా ఇతరులకు అనుమానం వస్తుంది. మనం మంచి చేసినా కూడా ఇతరులు ఏమనుకుంటారు, దాన్ని వీళ్ళు చీకట్లో చేస్తున్నారు, అది మంచిది కాదేమో, ఎవరికి కనిపించకుండా చేస్తున్నారు, అది మంచి పని కాదేమో అని ప్రతి ఒక్కరు కూడా అనుకునే ఉంటారు. అందుకని మేమేం చేస్తున్నాము, ఏం చేసినా ఓపెన్గా డే టైంలోనే మేము ఆ పనులు చేస్తున్నాము. అచ్చా బేటీ, ఓకే, అప్ దియా అంటే అప్ విదా, అప్ విదా అంటే ఓకే అమ్మా నేను ఇంకా సెలవు తీసుకుంటాను. అక్కడ ఏం చెప్పాడు, విషయాన్ని దాచిపెట్టడం, ఓపెన్గా ఉంచడం గురించే చెప్పాడు. మనం ఒక విషయాన్ని దాచిపెడుతున్నాము, ఒక విషయాన్ని ఓపెన్గా ఉంచుతున్నామంటే దానివల్ల మంచి చెడులు ఏ విధంగా ఉంటాయి అనేసి ఒక ఉత్తరం ద్వారా ఒక తండ్రి తన కుమార్తెకి తెలియజేశాడు. భారత్ కి సేవా కే లియే తుమ్ బహదూర్ సిపాయి బనో, యహీ మేరా శుభకామనాయే
హాయ్. నీ పుట్టినరోజు అభినందనలు నేనేం నీకు తెలియజేస్తున్నాను, ఏం తెలియజేస్తున్నాను తెలుసా? భారత్ కి సేవా కేలియే, భారతదేశాన్ని నువ్వు రక్షించడానికి ఈ సేవా కార్యక్రమంలో, ఈ స్వతంత్ర సంగ్రామంలో తుమ్ బహదూర్ సిపాయి బనో, నువ్వు చాలా ధైర్యవంతురాలైన ఒక సిపాయి లాగా, ఒక సోల్జర్ లాగా ఉండాలి తప్ప నువ్వు ఎప్పుడూ అధైర్యంగా ఉండకూడదు, నువ్వు ఎప్పుడూ దాక్కొని ఉండకూడదు. ఏ విషయం చేసినా కూడా పగలు డే టైంలోనే మేము చేస్తున్నాము, నువ్వు కూడా అలాగే ఏం చేసినా ఓపెన్గా చెయ్యాలి. ఏం చేసినా నువ్వు కరెక్ట్గా చెయ్యాలి. ఏ విషయాన్ని ఇతరుల నుంచి నువ్వు ఆ విషయాన్ని దాచిపెట్టకుండా ఓపెన్గా చెయ్యాలి అని చెప్తున్నాడు. ఇదే నేను నీకు పుట్టినరోజు ఇచ్చే నీకు అభినందనలు, నీకు శుభాకాంక్షలు ఏంటంటే ఇదే, ఈ విషయాన్ని నేను నీకు తెలియజేస్తున్నాను అని పండిత్ జవహర్లాల్ నెహ్రూ వాళ్ళ అమ్మాయికి ఈ విధంగా లెటర్ రాసి చెప్తున్నాను. తుమారా పిత జవహర్లాల్, నీ యొక్క తండ్రి గారైనటువంటి జవహర్లాల్ నెహ్రూ. ఓకేనా? లెసన్ అర్థమైందా? ఒక చిన్న లెటరు. ఆ లెటర్లో పుట్టినరోజు శుభాకాంక్షల గురించి ఆయన ఏ విధంగా తెలియజేశాడు, స్వతంత్రతా సంగ్రామంలో వాళ్ళు ఏ విధంగా పనులు చేస్తున్నారు, అమ్మాయి ఆగా ఉన్నా కూడా ఈమె ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా పనులు చేయాలని ఒక చిన్న విషయంతోనే ఇంత గొప్ప సందేశాన్ని ఇచ్చారు నాన్న. ఓకే స్టూడెంట్స్, మీకు లెసన్ బాగా అర్థమైంది కదా నాన్న? ఒకసారి ఈ లెసన్ని ముందు పెట్టుకొని ఈ లెటర్ని ఒకసారి బాగా నీట్గా చదువుకోండి నాన్న. ఓకేమా? బాయ్ స్టూడెంట్స్.